జై శ్రీరామ్. ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మనము. ఆయన పేరు దిలీప్ కుమార్ రాజగోపాల. వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్, వాళ్ళ అమ్మగారి పేరు కస్తూరి. ఈయనకు 2010లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. వీళ్ళు చెన్నై అన్నమాట, వీళ్ళది స్వస్థలం చెన్నైలో ఉండేది. ఇతను మీకు తెలిసిందని నేను ఎవరి గురించి చెప్తున్నాను, అదే కన్వర్ట్ అయింది కదా, మన హిందూ నుంచి ముస్లింగా కన్వర్ట్ అయిండు ఏఆర్ రెహమాన్. రెహమాన్ గారి గురించి మనం మాట్లాడుతున్నాము. రెహమాన్ అంటే మనకు చాలా అది ఉంటుండే. మేము చిన్నప్పుడు అయితే ప్రతి క్యాసెట్ తీసుకొచ్చేది, క్యాసెట్ సీడీ అన్ని ఆయన మ్యూజిక్ వచ్చినాయంటే తీసుకొని వచ్చి పెట్టుకునేది. అంత బాగుండేటివి. అంటే ఆయన ఎన్నో కాపీ కొట్టుకొచ్చిండంట, మరి తర్వాత తర్వాత తెలిసింది అని. సో అక్కడి దాకా బాగానే ఉంది. ఓకే, మనం మంచి చాలా గౌరవం ఇచ్చినాం, మనం చాలా బాగా చూసినాము. ఆ రెహమాన్ మ్యూజిక్ ఉంది అంటే కంపల్సరీ ఆ సినిమాకి వెళ్ళి చూసినాం మనం థియేటర్లలో అప్పుడు. ఇప్పుడు ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈయన మొన్న కామెంట్ చేసిండు, నేను ముస్లిం అవ్వడం వల్ల నాకు అవకాశాలు తగ్గిపోయినాయని చెప్పేసి. అరే బాబు రెహమాన్, నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు ముస్లిం గానే తెలుసు. నీ పాటలల్లా ముస్లిమా హిందువా, నువ్వు బ్రాహ్మణ వైశ్యాన క్షత్రియ ఇదేం చూడలే మేము. నీ పాటనే చూసినాం, నీ సంగీతాన్నే మేము చూసినాం, నీ సంగీతాన్నే ఇష్టపడ్డాం కదా అప్ప, నీ పేరును కాదు, నీ వెనుకున్న ఏదో దాన్ని, నీ బలము బలగాన్ని ఏం చూడలే మేము. ఎవరైనా ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఏమైనా మా చుట్టమా? ఆయన ఎక్కడో, ఆయనది క్రిస్టియన్ ఎక్కడో ఉంటాడు. దాంట్లో నువ్వు సంగీతంలో కూడా కులాలు మతాలు వెతుకుతావా నువ్వు? అంటే నీ పిచ్చి ఒక ఒక లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇంకా నీకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతలేవు. ఆయన సుఖ్వీందర్ సింగ్ పాటలను డబ్బింగ్ కొట్టి పెట్టినవట. సో అది ఆ తర్వాత అందరికి తెలిసిపోయింది. నీకు ఎక్కడ పాటలు దొరుకుతలేవు అని చెప్పేసి ఇట్లా బ్లేమ్ చేయడం అన్నమాట. ఇది నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక నిన్ను కూడా మెంటల్ హాస్పిటల్లో వేసేయాలి. నువ్వు కూడా అక్కడ పోవాల్సిందే. ఇక ఏది జమాతేలకి నువ్వు కూడా వెళ్ళిపోవాలి. జమాతే ఇస్లామా ఇది ఉంటుంది కదా మీది, దాంట్లోకి నువ్వు కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఇప్పుడు క్యాస్ట్ అంటున్నావు, రిలీజియన్ అంటున్నావు. యేసుదాస్ తెలుసు కదా, ఆయన ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా మేము అయ్యప్ప దాంట్లో ప్రతిరోజు అయ్యప్ప సాంగ్ లో హరివరాసనం అనే పాట లేకుండా టెంపుల్ క్లోజ్ చేయరు. అంత పవిత్రంగా చూస్తారు. ఆ పాట వచ్చింది అంటే ఎవరు ఎక్కడున్నా లేచి నిలబడతారు. టెంపుల్లలో ఆ పాట ప్లే చేసినా అక్కడ అయ్యప్ప మాలే వేసుకున్న వాళ్ళు నిలబడతారు, అక్కడ బండ్లు ఆపుకొని మరీ నిలబడతారు. అంత భక్తిగా చూస్తాం. అక్కడ క్రిస్టియనా ముస్లిమా హిందూ అని ఉండదు. సంగీతానికి కులం అంటగట్టద్దు మీరు, దయచేసి చెప్తున్నా. పెద్ద ఇన్ని రోజులు బాగానే సంపాదించుకున్నారు, ఆ సంపాదించుకున్న వాటిని అనుభవించవు సప్పుడేక. నువ్వు సరే నీకు అవకాశాలు రావన్నా చెప్పు, నేను మళ్ళీ వచ్చి పూజ చేపిస్తా, గర్వాప్సి చేపిస్తా, మళ్ళీ హిందువులకు తీసుకొస్తా నీకు కావాలంటే. నీకు అప్పుడు చూద్దాం మరి ఎన్ని అవకాశాలు వస్తాయో ఏమవుతాయో. ఇంతకు ముందు కూడా ఒకతను ఇట్లనే చేసిండు, అమీర్ ఖాన్ అని పొట్టి ఉంటాడు చూడండి. అతను ఏది భారతదేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అన్నట్టు. ఒక బాగా డబ్బులు సంపాదించుకున్నాక వీళ్ళకి ఇక అవసరం ఉండదన్నమాట. డబ్బులు అవసరం లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తుంటాయి వీళ్ళకి అందరికి. వీళ్ళు మొత్తం సంపాదించుకుందంతా ఇక్కడే. వీళ్ళు సరే మీకు అక్కడే పోవాలనిపిస్తే మీ బంగ్లాదేశ్కే పోండి, పాకిస్తాన్ పోయి ఆ పిండి రొట్టెలకు మీరు అడుక్కు తినండి సప్పుడేక. అల్లా రకా రెహమాన్, అదే ఏఆర్ రెహమాన్ నీ పేరు అదే కదా, నీకు కూడా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా పిచ్చి కూతలు మీరు సంగీతానికి మతము కులం అనేది ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ సంగీతం మంచిగుంటే అక్కడ వచ్చి చూస్తారు. నీ డబ్బింగ్ సంగీతాలు దొంగ సంగీతాలు చూడడం లేదు కాబట్టి. అంటే కొత్త టాలెంట్లు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఇంకా నువ్వు 59 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నీకే ఇచ్చుకుంటూ కూర్చోను. అందరు మ్యూజిక్ డైరెక్టర్లు, అందరు డైరెక్టర్లు. ఇలాంటి వాక్యాలు మాత్రం మళ్ళీ ఒకసారి చేయొద్దు. చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. మేము ఎక్కడ కూడా మీ కులము గోత్రం చూడకుండానే మిమ్మల్ని అభిమానించినాము. సో అట్లనే ఉండండి. ఇంకో 10-15 సంవత్సరాలు బతుకుతారేమమ్మా అంటే అట్లనే ఉండండి. జై శ్రీరామ్.